జయ శ్రీరామ్. నాకు ఫుడ్ చావట్లేదు. ఈ స్ప్రెడ్డింగ్ ఇది చిన్నది, ఇందులో 4 feet కూడా ఉండదు, యాక్చువల్లీ 3.5 feet ఉంది. ఫుల్ రూమ్ అంతా వేసుకుంటే బెటరు. మన ఇంట్లో మోస్ట్లీ ఇంట్లో ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువగా పాపం నుంచినే ఉంటారు, ఎక్కువ కిచెన్కి అంకితం అయిపోతారు చాలామంది. వాళ్ళ కోసం కిచెన్లో శుభ్రంగా ఇది వేసుకుంటే చాలా బెస్ట్ వాళ్ళకి. ఎస్, ఇది ఓల్డ్ అయిపోయింది, ఇది పీసెస్ కింద ఊడిపోతున్నాయి. కృష్ణ ఎక్కువ పెడతాయి. ఇలాంటి ఎక్సర్సైజులు డైలీ ఒక 1 hour మనకు కాదనుకుంటే బెస్ట్. తర్వాత టిప్స్ కానీ ఇవన్నీ అయిన తర్వాత 1 hour లేదా అట్లీస్ట్ 1/2 hour అయినా సరే కేటాయించుకుని ఇలాంటి చేస్తే మ్యాక్సిమం ఆ రోజు మాత్రమే బ్యాటరీ ఛార్జ్ చేయడానికి లెక్క. సెల్ ఫోన్ ఏ రోజు కాదు ఛార్జ్ చేసుకోవాలి కదా, అది. అలాగే మనం కూడా ఎవ్రీడే మనం అలా తింటున్నాం. Need every day to also exercise to body, good for health. Okay, my friends. Good. మనకి ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినప్పుడు మనకి ఆయాసం రావద్దు, బ్రీతింగ్ ప్రాబ్లం రావద్దు, తీసుకోవడానికి కష్టపడకుండా ఉండాలి, ఈజీగా ఉండాలి. అలా చేస్తే చాలా మంచిది. అలా ఉంటే చాలా మంచిది. మెయిన్ అలా బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మన హార్ట్లో మన బాడీలో కొలెస్ట్రాల్ నోట్ లెక్క. దానికి మ్యాక్సిమం కరగడానికి ఎక్కువగా ఈ ఎండలో తిరగాలి. ఎస్, ఎవరికి తెలియదు, అది గుడులు పట్టేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది లేడీస్. వాళ్ళలో చాలా బ్లడ్ దోషాలు ఉంటాయి, బాడీలో చాలా డిసీజెస్ ఉంటాయి, ఇందులో స్టోర్ అయి ఉంటాయి. అవి సమయం బట్టి బయటకు వచ్చేస్తాయి, వేరే విషయం. ఎక్కువగా వింటర్ సీజన్లో వాటిలో బయటకు వచ్చేస్తాయి, రెయిన్ సీజన్లో. ఎప్పుడు ఎండకి బాగా తిరిగితే, ఎండలో బాగా ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే శరీరం అన్నిటికీ మోల్డ్ అవుతుంది, అన్నిటినీ తట్టుకోవచ్చు. ఎస్, మన విశ్వస్పరి బాగా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఓకే మై ఫ్రెండ్స్.
ఇంకా చేయొచ్చు బట్ లిమిట్. దీని వల్ల పెయిన్స్ ఏమైనా ఉన్నా ఈ తొడకంటాలు కానీ కొంచెం బాధ పడతాయి, అది కొంచెం దృఢం అవుతాయి. మెయిన్ సర్క్యులేషన్ బాధ పెడుతుంది. మనకి కొలెస్ట్రాల్ ఉందనుకుంటే న్యాచురల్గా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, 1/2 kg క్వాంటిటీ తీసుకోండి. మెంతులు ఎక్కువ వద్దు, మళ్ళీ తీసుకుని వేగించుకుని పొడిని కొట్టుకుని ఆఫ్టర్ లంచ్, డైలీ 1 time, ఓన్లీ 1 time ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక స్పూన్ వాటర్ కలిపి తాగండి ఆఫ్టర్ లంచ్. వికారంగానే ఏముండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి దానిలో ఉన్నటువంటి టేస్ట్ వికారాన్ని పరీక్షించదలసినట్టయితే కొంచెం మన పౌడర్ని నాలికేసుకుని చూడండి, అందులో ఏమున్నాయి చూడండి. ఆటోమేటిక్గా మన బ్రెయిన్ దాన్ని క్యాచ్ చేస్తుంది. అప్పుడు వికారం ఉండదు. ఇప్పుడు అన్నం తింటే కప్పుకుని వాంతులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కొందరికి పడకపోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టి చెప్తున్నా. డైలీ 1/2 kg అయిపోయిన తర్వాత ఇంక మానేయండి, ఇంకా అవసరం లేదు. నేను మా ఇంట్లో ఉండగా ఒక 6-7 years క్రితం నేను తాగాను. ఎందుకో మోకాళ్ళు ఎప్పుడు సౌండ్ కొంచెం రైట్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ నేను పనులు చేసి చాలా హార్డ్గా ఉంటే వేరే విషయం, కానీ షూటింగ్స్లో నిలబడే ఉండాలి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, నాకు వేరే విషయం. ఇంట్లోనే ఎక్సర్సైజ్, మళ్ళీ ఇంట్లోనే ఓవర్ వర్క్ ఉంటుంది, అవే వర్క్లు ఉంటాయి. షూటింగ్ ఇంక చెప్పక్కర్లేదు, ఆల్వేస్ గుర్రంలా పని చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే దాని గుజ్జు పడుతుందని చెప్పేసి నేను తిన్నాను, మెంతులు పొడిని చేసి తిన్నాను. తింటే నా బాడీది మంచి బాగా ఉండేది అప్పట్లో. అంటే నేను ఇప్పుడు పికప్ చేయగలను. ఫుడ్ 1 week కొడితే మమ్మల్ని సరైపోతాం, వేరే 1 week ఎనఫ్ దమ్ము నాకు ఉంది. అయితే తిన్న తర్వాత ఎందుకు బాడీ ఎలా వీక్ అయింది, నేను టోటల్ స్లిమ్ అయిపోయాను. అమ్మని దీని పవర్ అనుకున్నాను నేను. మొత్తం టోటల్ కొలెస్ట్రాల్, ఇంట్లో ఉన్న బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం పోయింది. అందువల్ల మనం మాట్లాడినా సరే ముక్కుతోనే బ్రీతింగ్ తీసుకోవాలి, ముక్కుతోనే వదలాలి. నోరు ఎప్పుడు యూజ్ చేయొద్దు. నోరు యూజ్ చేస్తే లేనిపోని డిసీజెస్కి భవిష్యత్తు చాలా ఫేస్ అవ్వాల్సి ఉంటుంది. నేను దీని ముగ్గురు తాత చెప్తాను మళ్ళీ. ఇలాగా మెంతుల పొడిని 1/2 kg క్వాంటిటీ అయిపోతే మానేయండి. పొడిని డైలీ 1 spoon ఎక్కువ తినద్దు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. తినేసేసి ఒక అయిపోతే మానేయండి. లావుగా ఉన్నవాడు మాత్రమే, సన్నగా ఉన్నవాడు తినద్దు, హెల్దీగా ఉన్నవాడు తినద్దు, అవసరం లేదు. డైలీ మన కూరల్లో వాటిలో ఎంత తీసుకుని అంతే ఎనఫ్. ఓకేనా ఫ్రెండ్స్? సారీ, ఇలా డైలీ ఒక 1 hour, ఒక 1/2 hour స్పెండ్ చేస్తే, వీటి మీద స్కిప్ దాని మీద చేస్తే కొంచెం హెల్తీగా ఉండొచ్చు. మ్యాక్సిమం మనకి స్వెట్ రావాలి. స్వెట్టర్స్ చాలా మంచిది. అన్నిటికీ మించి ప్రతిరోజు మనం సూర్యభగవాన్ని ఖచ్చితంగా ఆయన దగ్గర తిరిగితే చాలు. సుమారు ఒక 1 hour స్పెండ్ చేస్తే చాలు డేలో. మరీ అంత మూలన కూర్చుని పోయి గొడుగులు పెట్టి వాడుకుంటే ఉపయోగం లేదు. మన శరీరం ఏంటంటే ఆయన సన్ రైజింగ్ ఆ హీట్కి, ఆయన వచ్చే కిరణాలకి మన బాడీ లోపల ఈ రోమాల ద్వారా ఉన్నటువంటి హోల్స్కి ఆయన కిరణాలు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి రక్తం మరుగుతుంది. మన శరీరం మరుగుతుంది. మరిగి స్వెట్ రూపంలో, మన క్రిముల రూపంలో బయటపోతాయి. ఎప్పుడైతే రక్తం మరుగుతుందో చిక్కదనం పోతుంది. మన సైంటిఫిక్ ఆలోచించండి. ఎప్పుడైతే చిక్కదనం పోతుందో, రక్తం ఫ్రీగా ఉంటుందో, సర్క్యులేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఏ డిసీజెస్ రావు. మెయిన్ కారణం. అందుకని
ఈ ఎండకి బాగా ప్రయత్నం అండి, ఎండలో బాగా తిరగండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఎక్సైజ్ చేస్తాం. థ్యాంక్ యూ. సారీ టు